మీరెప్పుడొచ్చారు? పిలవనే లేదు. అయ్యో అక్క, మీరు పెద్దవారు, నాకు దండం పెట్టకూడదు. అయినా నాకెందుకు దండం పెడుతున్నారు? చెడు మీద నువ్వు చేస్తున్న యుద్ధానికి, పిల్లల కోసం నువ్వు చేస్తున్న త్యాగానికి, ఈ ఇల్లు నీ కష్టం తీర్చిందని, ఈ ఇంటికొచ్చిన కష్టాన్ని తీర్చాలన్నా నీ సంకల్పానికి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదక్క. మనోహరి కోరుకున్నట్టు ఈ పెళ్లి జరగకుండా ఆపడానికే కదా నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగొచ్చావు. పిల్లల్ని పెద్దల్ని ఆ రాక్షసి నుంచి కాపాడడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ ఇంట్లో నాకు రాతోడికి తప్ప ఇంకెవరికి తెలియని విషయం మీకెలా తెలుసు? అది మనోహరి గురించి నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది. ఆ చూపు, ఆ మాట ఏది సరిగ్గా ఉండేది కాదు. ఆయనతో ఆవిడ పెళ్ళనగానే పాపం పిల్లలు పెద్దవాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారని చాలా బాధపడ్డాను. కానీ నువ్వు రావడం చూసా, అప్పుడు అర్థమైంది నువ్వు వాళ్ళని కాపాడడానికి వచ్చావు అని. ఆయన తప్పంతా సార్ వైఫ్ దా అక్క. మధ్యలో నేనేం చేసా? అదే ఆవిడేం చేసింది అంటున్నా. లేకపోతే మనోహరి గారితో చిన్నప్పటి నుంచి స్నేహం చేస్తుంది. ఆవిడ ఎలాంటిదో తెలుసుకొని దూరం పెట్టలేదు. ఇప్పుడు చూడండి, ఆవిడ చనిపోగానే ఆవిడ పేరు చెప్పి అందరినీ ఎలా మోసం చేస్తుందో. మనం ఎక్కువ ప్రేమించే వాళ్ళ లోపాలు చాలా చిన్నగా కనిపిస్తాయంటారు కదా మిస్సమ్మ. ఏమో అలాగే ఆవిడకు కూడా మనోహరిలో ఉన్న లోపాలు చిన్నగా కనిపించాయేమో. అనాథగా బతకడం అంత ఈజీ కాదు మిస్సమ్మ. గుడి కంటే హాస్పిటల్ గోడలు ఎక్కువ దేవుడి ప్రార్థనలు వింటాయంటారు కదా. అలాగే శ్మశానం కంటే ఎక్కువ ఏడుపులు అనాథ శరణాలయం గోడలు వినుంటాయి. అందుకే ఈ ప్రపంచంలో ఉన్న స్నేహం అనే బంధాన్ని కాపాడుకోవడానికి లోపాలని చూడలేకపోయిందేమో. అయ్యో సారీ మిస్సమ్మ, ఏదేదో మాట్లాడేశాను, సారీ. కరెక్ట్ గా చెప్పారండి. ఆవిడ పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడి నేనే తప్పు చేశా. అయినా ఈ ఇంటికొచ్చి ఇన్ని రోజులైనా ఆవిడ ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కసారి కూడా ఫోటో చూడలేదు. ఆవిడ గురించి మాట్లాడినప్పుడల్లా ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని ఎవరెవరినో ఊహించుకుంటూ ఉంటా. ఇప్పుడే వెళ్ళి చూస్తా. ఇప్పుడేమో బట్టలు సర్దుతున్నావు కదా, అదయ్యాక వెళ్ళి చూడొచ్చులే మిస్సమ్మా. లేదక్క, ప్రతిసారి ఇలానే అనుకుంటా, మళ్ళీ మిస్ అవుతున్నా. ఇవాళ ఎలా అయినా ఆవిడ ఫోటో చూడాల్సిందే. అది కాదు మిస్సమ్మా. అయ్యో అయ్యో, నేనే అనవసరంగా వచ్చి భాగ్యకి గుర్తు చేశానే. ఇప్పుడు నా ఫోటో చూస్తే నా పిల్లల్ని కాపాడడం సంగతి పక్కన పెడితే ఇక్కడ నుంచి పారిపోతుందేమో. అయ్యో మిస్సమ్మా. ఆంటీ, ఏంటి మిస్సమ్మా? మీ కోడల్ని ఎప్పుడు చూద్దాం అనుకున్నా కుదరడం లేదు. లాస్ట్ టైం ఫోటో ఉంది చూపిస్తా అన్నారు కదా, ఒక్కసారి చూపిస్తారా? ఇంకెక్కడ కోడలేమ్మా, ఇంకో కొత్త కోడలు వస్తుంది కదా. ఎంత ప్రయత్నించినా ఆ బంగారు తల్లి స్థానంలో ఈ మనోహరిని కోడలిగా మనసు అంగీకరించడం లేదు. ఏంటి అంకుల్, మీకు పెళ్లి ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదమ్మా. ఆ మనోహరి నా కోడలికి స్నేహితురాలన్న మాటే గాని ఒక్క గుణంలో కూడా నా కోడలికి సరితూగదు. అబ్బా, అమర్ పెళ్లికి ఒప్పుకున్నాడని సంతోషించొచ్చు కదా. నీ కొడుక్కి ఒక తోడు దొరికితే చాలని నువ్వనుకుంటున్నావు, కానీ ఆ తోడు మంచిదై ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరేలే, మనోహరి మన కోడల్లాగా నెమ్మదస్తురాలు కాదు, అంత అణుకువా లేదు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కానీ ఇవన్నీ పక్కన పెడితే పిల్లల్నైతే బాగా చూసుకుంటుంది కదా, అది చాలదా మనకి? ఏమోనే, ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు, కానీ ఈ పెళ్లిలో తప్పుందని మాత్రం అర్థం అవుతుంది. అంకుల్, మీరన్నట్టు తప్పే ఉంటే ఆ దేవుడే ఈ పెళ్లిని తప్పిస్తాడు. ఆంటీ అన్నట్టు ఈ పెళ్లి ఇంటికి మంచి చేస్తుందంటే ఏ ఆటంకం వచ్చినా పెళ్లి జరిగేలా చేస్తాడు. అయినా పెళ్ళనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది అంటారు కదా, అలానే ఆయన పెళ్లి కూడా ఎవరితో జరగాలని ఎప్పుడో నిర్ణయించబడి ఉంటుంది. ఎవరు కాదన్నా వద్దన్నా అలానే జరుగుతుంది. సో దేవుడి మీద భారం వేసి మీరు ప్రశాంతంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. మిస్సమ్మ, ఎంత టెన్షన్ లో ఉన్నా నీ మాటలు మా మనసుకి ఊరటనిస్తాయి. మా కోడలి మాటల్లాగా. ఆంటీ తో చూడొచ్చా? రామ్మా, చూపిస్తాను. వద్దు. అయ్యో అయ్యో మిస్సమ్మా, మిస్సమ్మా, మిస్సమ్మా. ఆంటీ ఇప్పుడే వస్తాను. అమ్మయ్యా, ఫ్యామిలీ అంతా ఇవాళ ఒకే టైప్ ప్లేట్ లో తింటున్నారా అమ్మా? సారీ అమ్మా, అయినా కరువొచ్చినట్టు ఇలా ఇన్ని ఐటమ్స్ తినాలని ఎందుకు అనిపించిందమ్మా? లైఫ్ లో డబ్బున్న రోజులు ఉన్నాయి, డబ్బు లేని రోజులు ఉన్నాయి. ప్లేట్ లో ఫుడ్ ఉన్న రోజులు ఉన్నాయి, లేని రోజులు ఉన్నాయి. కానీ ఏ రోజు మనశ్శాంతే లేదే. ఎప్పుడు ఏదో ఒక వెలితిగా ఉండేది. అమర్ నాతో పెళ్లి కుప్పుకోవడంతో ఆ వెలితి కాస్తా పోయింది. అందుకే కడుపు నిండా కాదు, మనసు నిండా తినాలని నాకు నచ్చినవన్నీ చేయించుకున్నాను. మిస్సమ్మా, మిస్సమ్మా. వచ్చా, ఈ రాతోడ్కి అసలు సెన్సే లేకుండా పోతా. మిస్సమ్మా, త్వరగా రా. మిస్సమ్మా. ఏంటి రాతోడ్? ఏంటి మిస్సమ్మా, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు? నిర్ణయాలు తీసుకోవాల్సిందెవరు? పనులు మొదలు పెట్టాల్సిందెవరు? ఆచరించాల్సిందెవరు? ఏమైంది రాతోడు అరుస్తూ మాట్లాడుతున్నావు? ఏమైందో మీరే చూడండి సార్. పంతులు గారు లోపలికి రండి. ఈ పంతులు గారిని మిస్ అమ్మే పిలిపించింది. పంతులు గారు రండి రండి, కూర్చోండి. మిస్ అమ్మా, ఇప్పుడు పంతులు గారిని ఎందుకు పిలిపించావు? మా అక్క కోసం. కొంపతీసి ఆరుదీన్ అక్కని తెలిసిపోయిందా? మిస్సమ్మా, నీకు అక్కుందా? ఎప్పుడు చెప్పలేదే, ఎక్కడుంది? ఈ ఇంట్లోనే. అక్క, నిన్నే పిలుస్తున్నానక్క. నీలో
నేను మా అక్కని చూసుకుంటున్నానక్క. మనో అది సరే మిస్ అమ్మా, ఇంతకీ పంతులు గారిని ఎందుకు పిలిపించావో అది చెప్పవే. ఎందుకేంటి అంకుల్? అరే ఆయనేమో పెళ్లికి ఓకే చెప్పారు, మరి పెళ్లి పనులు మొదలు పెట్టాలంటే ముందు ముహూర్తం పెట్టాలా? ముహూర్తం పెట్టాలంటే పంతులు గారు కావాలి కదా. ఇదేంటి భాగి నా చెల్లి బంగారు తల్లి అనుకుంటే ఇలాంటి పని చేస్తుంది? అరే అసలు సార్, మా అక్క పెళ్ళంటే ఎలా ఉండాలి? ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేయాలనుకున్నా వేలేం కాబట్టి కుదిరినంతలో అయినా చేయాలి కదా. పెళ్లి ముహూర్తాల గురించి ఇంట్లో ఎలా టాపిక్ తీసుకురావాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఈ భాగ్యం ఏంటి ఇంత సింపుల్ గా తేల్చేసింది. అయితే ఆయన కానీ భాగ్యం ఇంట్లోకి రమ్మని మంచి పని చేశాను. అందుకే మా అక్క కోసం ఈ చెల్లిగా ఈ పెళ్లికి మొదటి అడుగు వేద్దామని ఈ పంతులు గారిని పిలిపించాను. మిస్సమ్మో అక్క, మీ సెంటిమెంట్ మళ్ళీ కంటిన్యూ చేదురు గాని ముందు అబ్బాయిది అమ్మాయిది జాతకం తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తా పంతులు గారు. నీలా నా జాతకం తీసుకురా. ఆహా, పెళ్లి కూతురు చూడ్డానికి లక్షణంగా ఉంది. మొహంలో లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతుందంటే నమ్మండి. తను కాదు. ఇలాంటి అమ్మాయి కోడలుగా వస్తున్నందుకు నిజంగా మీరు అదృష్టవంతులయ్యా. పంతులు గారు, పెళ్లి కూతురు నేను కాదు, ఈవిడ. ఏవిడేమిటి ఇంత ముదిరిపోయింది? కొంచెం లేట్ మ్యారేజ్ అని చెప్పాను కదండి. కొంచెం కాదమ్మా, జీవిత కాలం లేటు. చిచి ఛీ, ఛీ, ఛీ. ఇలాంటి జాతకం నేను జీవితంలో చూడలేదు. చిచి. ఏమైంది పంతులు గారు? ఏమైనా దోషం ఉందా? దోషం కాదమ్మా, దోషాలున్నాయా అని అడగాలి. పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు జాతకాలు ఇంతగా కలవకుండా ఉండడం నేనెప్పుడు చూడలేదు. అక్క, నువ్వేం కంగారు పడుకో. పంతులు గారు ప్లీజ్ మీరు అలా అనకండి. ఎంత ఖర్చైనా పెడతాం, ఏ పూజ అయినా చేయిస్తాం. పెళ్లి మాత్రం జరగాలి. ఏం చేయాలో చెప్పండి చాలు. పొద్దున్నుంచి ఏమన్నా తిన్నావమ్మా? ఎక్కడ పంతులు గారు, ప్లేట్ లో పెట్టుకున్నానా, ఇంతలోనే మీరు వచ్చేసారు. అయితే దేవుడే సమయానికి నన్ను ఇక్కడికి పంపినట్టున్నాడు. ఇదిగో ఇంకో 24 గంటల పాటు నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకపోతే చాలు, నీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. అమ్మ భాగి, ఇదా నీ ప్లాను? ఎన్ని తెలివితేటలు నా చెల్లికి. ఏమీ తినకూడదా పంతులు గారు? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దోషాలు పోయాక దేవుడికి పూజ చేసి అప్పుడు ముహూర్తం పెడదాం. ఉంటానమ్మా. పంతులు గారు, ఈ ఉపవాసం ఇదంతా రేపు పెట్టుకోవచ్చా? ఓ బేషుగ్గా పెట్టుకోవచ్చు. అప్పుడు పెళ్లి కూడా వచ్చే జన్మలో అవుతుంది. పంతులు గారు, ఆంటీ అంకుల్. అమ్మగారు ఇప్పుడు ఈ ఫుడ్ నంతా ఏం చేయమంటారు? నువ్వే తించావే, నీ దిష్టే తగిలినట్టుంది. మధ్యలో నేనేం చేశానమ్మా? ఏంటి ఒకసారి ఇంటి బయటికి రండి. పిచ్చి పిచ్చిగా ఉందా? మీ ఇంటి బయటికి నేనెందుకు వస్తాను? కర్మరా బాబు, మా ఇంటి బయటికి కాదు మీ ఇంటి బయటికి రండి. సరే. ఏంటి? ఆ తండ్రి కూతుళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు మేడం. వాళ్ళని మనం అస్సలు నమ్మకూడదు. ఇద్దరు ఇంతకు ముందులా లేరు. మనుషులు, వాళ్ళ మాటలు అంతా మారిపోయింది. ఆ భాగి మీ పెళ్లికి ముందు ఈ ఇంట్లో చేరిందంటే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపాలని వచ్చుంటుంది. ఓహో, ఇంకా ఇంకేముంది మేడం, ఆ ఇంట్లో ప్రస్తుతానికి నా పొజిషన్ ఏం బాగాలేదు. మా ఆయన నాతో బంతాటాడేస్తున్నాడు మేడం. మీరేవైనా కొంచెం డబ్బులు సర్దితే. నిన్ను చంపేస్తాను. ఇంకోసారి డబ్బు నా దగ్గరకు వస్తాయి. మాటలు కోటలు దాటపని మాత్రం చేత కాదు. సర్లేండి మేడం, తిట్టకండి. నేనేం డబ్బుల కోసం రాలేదు. భాగీతో జాగ్రత్తగా ఉంటావని చెప్పడానికి వచ్చా. ఓకే, జాగ్రత్తగా ఉంటాను, కానీ బాగీతో కాదు, నీతో. ఎప్పుడు చూడు నా దగ్గర ఎంత డబ్బు తీసుకుందామన్న ఆలోచన తప్ప ఎప్పుడైనా నా కోసం ఏవైనా చేసావా? నా చెల్లి బాగీ చేసింది. నా పెళ్లి పెద్దయ్యి పంతుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టించాలని చూసింది. మేడం, ఈ ముచ్చట్లన్నీ చూస్తుంటే నాకెందుకో చాలా తేడాగా కనిపిస్తుంది. నా మాట వినండి మేడం, భాగ్యని ఇంట్లోంచి పంపించండి మేడం. నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నాకు తెలుసు, కానీ నువ్వు ముందు బయలుదేరు. అయ్యో మేడం, నేను చెప్పేది వినండి మేడం. అక్క, పిన్ని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంట్లో నాన్నని ఒక్కరినే వదిలేసి వచ్చారా? తోడుగా ఉండొచ్చు కదా పిన్ని. ఆ స్టేజ్ ఎప్పుడో దాటేసిందిలే అమ్మా. నేనుంటానమ్మా, నాకు మస్తు పనులు ఉన్నాయి. అక్క, పెళ్ళయ్యేదాకా ఈ అవుట్డోర్ మీటింగ్స్ ని కొంచెం అవాయిడ్ చేయి. మళ్ళీ టాన్ అయితే తలనొప్పి. అంతే అంటావా? అంతే అక్క. కానీ 24 గంటలంటే నా వల్ల కాదేమో మిస్ అమ్మా. సినిమా ఇప్పుడే మొదలైంది, అప్పుడే నీ వల్ల కాదంటే ఎలా? ఇలాంటివి చాలా ఉంటాయి. సర్లే, పెళ్లి కోసం నేను ఎన్ని పాటలైనా పడతా.